నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అవుతుందని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి మూలకు తలరాయి అవ్వాలంటే, రాయిగా మార్చబడాలంటే, అది మనము దేవుని చేతిలో పడితేనే మనము ఒక రాయిగా, బండగా మారగలం. యేసు ప్రభు పేతురును చూసి అతను యేసు ప్రభుతో ఉండి అతను రాయిగా మారిపోతుంది. యేసయ్య పేతురును ఒక మాట అన్నాడు, పేతురు నువ్వు బండవి, నీ నింద నేను సంఘాన్ని కడతాను. తృణీకరింపబడ్డావా? గుడ్ న్యూస్. దేవుని బిడ్డలకి ఏమొస్తుంది? రిజెక్షన్. మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తారు. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. దేవుని యొక్క మార్గం అందరికీ సరిగ్గా అర్థం కాదు. అన్ని చోట్ల నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా, కంపల్సరీ నీకు రిజెక్షన్ అనేది వస్తుంది. రిజెక్షన్ స్టోన్ విల్ బికమ్ ఎ చీఫ్ కార్నర్ స్టోన్. సో ముందు మీరు రాయిగా మారి, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా బండ చెక్కు చెదరదు.